హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రో. ఫ్రెండ్స్, ఇటువంటి గిబిలీ ఫోటోస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయి ఉండొచ్చు, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఎందులో అయినా సరే ఇటువంటి ఫోటోస్ అనేవి ఇప్పుడు మనకు చాలా ట్రెండ్ అయితే అవుతూ ఉన్నాయి. సో, మీరు కూడా మీ ఫోటోస్‌ని గానీ, మీ పర్సనల్ ఫోటోస్‌ని గానీ ఈ విధంగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్టయితే మీకు కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. నార్మల్‌గా ఈ ఫోటో వచ్చేసి ఇదన్నమాట. సింపుల్‌గా నేను ఒక చిన్న ఏఐని యూజ్ చేసి జస్ట్ వన్ క్లిక్ తోటి ఈ ఫోటోని ఈ విధంగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో, మీరు కూడా ఈ విధంగా ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికోసం పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. జస్ట్ వన్ క్లిక్ తోటి ఈ విధంగా ఉన్న ఫోటోని ఈ విధంగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇలా ఎలా చేయడం అని డీటెయిల్‌గా తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్‌లో అయితే ఉండండి. సో, ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఈ విధంగా నార్మల్‌గా ఉన్న ఫోటోని ఈ విధంగా గిబిలీ ఫోటోలాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మీరు సింపుల్‌గా ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీ అని సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ బ్రౌజర్‌లోకి వెళ్ళి డైరెక్ట్ క్రోమ్ నుంచి కూడా చేయొచ్చు. లేకపోతే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నా సరే. ఇప్పుడు మనకు బ్రౌజర్‌లో ఎక్కువగా లోడ్ అయితే ఉంది. ఒక్కొక్కసారి క్రియేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ట్రై చేసినట్టయితే కొంచెం ఫాస్ట్‌గా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ ఓపెన్ పైన ప్రెస్ చేశారనుకోండి, మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ టైమ్ ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే మీకు అందులో అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. అంటే సింపుల్‌గా మీరు మీ జీమెయిల్ అకౌంట్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. మీకు ఇటువంటి ఆప్షన్ అయితే వచ్చేస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ సింపుల్‌గా ఫోటో సింబల్ కనిపిస్తుంది కదా! దానిపైన ప్రెస్ చేయాలి. ఇక్కడ ఫోటోస్ అని ఉంది కదా! ఫోటోస్ పైన ప్రెస్ చేసినట్టయితే మీ గ్యాలరీ నుంచి ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఫోటో ఈ విధంగా అప్‌లోడ్ అయిపోతుందన్నమాట. ఫోటో అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మనం దీనికి ఒక చిన్న కమాండ్ అయితే ఇవ్వాలి. ఆ కమాండ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. మేక్ దిస్ ఇమేజ్ ఇంటూ గిబిలీ స్టూడియో ఆర్ట్ అని చెప్పేసి మీరు ఈ విధంగా టైప్ చేయాలి. ఈ మాత్రం చేసేసిన తర్వాత ఇక్కడ సింపుల్‌గా మీకు అప్‌లోడ్ బటన్ కనిపిస్తుంది కదా కింద. ఆ బటన్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి ఇప్పుడు ఆ గిబిలీ ఫోటో అనేది క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ మనకు ఈ వెబ్‌సైట్‌లో ట్రాఫిక్‌ని బట్టి 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్ ఎంత టైం అయినా పట్టొచ్చు. మీరు ఈ విధంగా క్రియేట్ చేసి సైడ్ పెట్టేసారనుకోండి, ఆటోమేటిక్‌గా అది క్రియేట్ అయ్యి వచ్చేస్తుంది. ఒకవేళ అప్లికేషన్‌లో మీకు ఈ విధంగా క్రియేట్ అవ్వడానికి టైం పడుతున్నట్టయితే మీరు వెబ్‌సైట్ ద్వారా కూడా ట్రై చేయొచ్చు. సో, ఇక్కడ సింపుల్ నేను బ్యాక్ వచ్చేసాను. బ్రౌజర్‌ని ఓపెన్ చేశాను. ఇక్కడ వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్‌లో క్రియేట్ చేయడం ఎలా అంటే ఇక్కడ సింపుల్‌గా సెర్చ్ విత్ చాట్ జీపీటీ అని ఉంది కదా! దాని పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సేమ్ ఇంతకుముందు లాగానే ఇక్కడ దీనిపైన ప్రెస్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు మనం అక్కడ ఇచ్చాం కదా కమాండ్, అదే కమాండ్ ఇక్కడ ఇచ్చేసినట్టయితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ సింపుల్ మళ్ళీ అప్‌లోడ్ పైన ప్రెస్ చేశారనుకోండి, మీకు లేదా అప్లికేషన్ నుంచి అయినా ఫాస్ట్ కావచ్చు, లేకపోతే వెబ్‌సైట్ నుంచి అయినా ఫాస్ట్ కావచ్చు. ఎక్కడ ట్రాఫిక్ తక్కువ ఉన్నట్టయితే అక్కడ నుంచి మనకు ఫాస్ట్‌గా అయిపోతుంది. సో, ఫైనల్‌గా మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక 3, 4 మినిట్స్ టైం తీసుకున్న తర్వాత మనకు ఫోటో అయితే ఈ విధంగా క్రియేట్ అయ్యి వచ్చేసిందన్నమాట. చాలా కూల్‌గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఇక్కడ సింపుల్‌గా సేవ్ బటన్ ఉంది కదా! దానిపైన ప్రెస్ చేద్దాం. ఆటోమేటిక్‌గా ఇది మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుందన్నమాట. ఫైనల్‌గా మనం అవుట్‌పుట్ చూసినట్టయితే మనం ఒరిజినల్‌గా అప్‌లోడ్ చేసిన ఫోటో ఇదన్నమాట. అది క్రియేట్ అయ్యి వచ్చేసింది ఈ విధంగా. సో, చాలా కూల్‌గా ఉంది. యాజ్ ఇట్ ఈస్‌గా మనకి ఎలా ఉందో అది ఈ విధంగా గిబిలీ ఫోటోలో కన్వర్ట్ అయితే వచ్చేసింది. మనం స్టార్టింగ్‌లో క్రియేట్ చేసిన ఈ ఫోటో ఈ విధంగా వచ్చింది. తర్వాత మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఈ ఫోటో ఈ విధంగా అయితే వచ్చింది. సో, ఈ విధంగా మీరు మీ కిడ్స్ అయినా సరే, లేకపోతే మీ వైఫ్ అయినా సరే, మీదైనా సరే, ఎవరిదైనా సరే ఫోటోస్ ఈ విధంగా క్రియేట్ చేసుకొని మీరు సోషల్ మీడియాస్‌లో గనుక అప్‌లోడ్ చేశారనుకోండి, మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మంచి ట్రెండ్‌లో ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీనికోసం పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఈ ప్రాసెస్ మీకు ఇంతకుముందే తెలుసా? ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా? కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్‌లో అయితే ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.